సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా వందనాలు, శుభాభివందనాలు. ప్రస్తుతం నేను మన భారతదేశాన్ని ఎలా దర్శించుకోవాలి? ఈ ప్రశ్న ఒక విదేశీయుడు గాంధీ మహాత్మునికి వేశాడు. ఈ ప్రశ్నకు గాంధీజీ సమాధానంగా నా భారతదేశం సౌభాగ్య దేశం. నా భారతదేశాన్ని దర్శించాలంటే ఢిల్లీలో కుతుబ్ మీనార్ను దర్శించాల్సిన అవసరం లేదు, ముంబైలో ఇండియా గేట్ను దర్శించాల్సిన అవసరం లేదు, ఆగ్రాలో తాజ్మహల్ను దర్శించనవసరం లేదు, హైదరాబాదులో చార్మినార్ను దర్శించవలసిన అవసరం లేదు. నా భారత దర్శనం మీకు కావాలంటే మా గ్రామ సీమలకు వెళ్ళి మీరు పరిశీలిస్తే అఖండ భారత స్వరూపం మీకు అక్కడ దర్శనమిస్తుంది అని తెలిపాడు. ఇప్పటికే నేనేం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమై ఉంటుంది. నా పల్లె సీమ, నా గ్రామ సీమ, నా జన్మభూమి స్వర్గసీమ. గ్రామ సీమను దర్శిస్తే భారతీయుల జీవిత విధానం మీకు కంటికి కట్టినట్లు కనపడుతుందని గాంధీ మహాత్ముడు తెలిపాడు. ప్రియ సోదరులారా, మన దేశంలో దాదాపు 6 లక్షల పల్లెలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని మహాత్ముడు తెలిపాడు. భారతదేశం అంటే గ్రామ సీమల కలయిక కల ఒక ప్రపంచంలో ఏకైక దేశమని గాంధీజీ సగర్వంగా తెలిపారు. అలాంటి పల్లె సీమల గురించి, గ్రామ సీమల గురించి, ఆ గ్రామ వాసుల జీవన పోరాటం గురించి, జీవన శైలి గురించి నాకు తెలిసిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నాది రాయలేలిన సీమ, రతనాల సీమ. ఈ రాయలసీమకే తలమానికమైన పట్టణం నా అనంతపురం. అనంత సాగరం ఉన్నందున అనంతపురం అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జిల్లా
నా అనంతపురం. నా అనంతపురం జిల్లాలో ఉన్నన్ని గ్రామాలు మీకెక్కడా కనిపించవు. ఆ గ్రామ సీమలలో జీవన విధానం అత్యంత నిర్మలం, అత్యంత స్వచ్ఛమైనవి. సెలయేటి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా గ్రామ సీమలు అంతకంటే స్వచ్ఛంగా ఉంటాయి. అందున నా జన్మస్థలం కళ్యాణదుర్గం. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లిన చిన్న పట్టణం నా కళ్యాణదుర్గం. నా కళ్యాణదుర్గం పల్లె సీమల ముంజేతి కంకణం. పల్లెసీమల జీవన విధానం నా పట్టణంలో దర్శించవచ్చు. ప్రతిరోజు చుట్టూ ఉన్న గ్రామ సీమల నుండి అనేక మంది జనులు, పల్లెవాసులు విభిన్న కారణాలతో కళ్యాణదుర్గం పట్టణానికి వస్తుంటారు, వెళుతుంటారు. నేను కూడా నా చిన్నతనంలో కళ్యాణదుర్గానికి సమీపాన ఉన్న కోనాపురం అనే గ్రామంలో కొన్ని సంవత్సరాలు నివసించవలసిన అవసరం ఏర్పడింది. నిజంగా ఆ కొన్ని సంవత్సరాలు నేను జీవించిన ఆ పల్లె వాతావరణం మాటలకు అందనిది. అంతటి స్వేచ్ఛతో కూడిన జీవన విధానం చూసి ఆశ్చర్యపోయాను. చుట్టూ పంట పొలాలు, మామిడి తోపులు, చింతవనాలు, ఎటు చూసినా పచ్చని వాతావరణం, పాడి పశువులు. మా ఇంట్లో దాదాపు 20 పాడి పశువులు ఉండేవి. మాకు ఆ గ్రామంలో ఒక 50 ఎకరాల నెట్ట పంట, ఒక 15 ఎకరాల మాగాణి పంట ఉండేది. ప్రతి సంవత్సరం 3 పంటలు పండేవి. ప్రకృతి సేద్యం, పశువుల మరియు చెట్ల ఆకుల సేద్యమే ప్రకృతి సేద్యం. పశువులు వేసిన, గొర్రెలు వేసిన, మేకలు వేసిన ఆ పేడ ఎరువు మాగాణిలో వేసి కాణిగాకులను, అడవి ఆకులను తెచ్చి ఆ మాగాణిలో చొక్కి ఎలాంటి విషపూరితమైన ఎరువులను వాడే అవకాశమే ఉండేది కాదు. ఉదయాన్నే ఆ మేకపాలతో కాఫీ, టీ, బెల్లం వేసి చేసి తాగితే అమృతంలా ఉండేది.
నవధాన్యాలతో ఇల్లు తాండవించేది. సంక్రాంతి పండుగ వస్తే ఇంటి నిండా నవధాన్యాలే. ఇంకా పాడికి కొదవలేదు. పాలు, పెరుగు, నెయ్యి, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన తిండి గింజలు, ఆ కొత్త బియ్యంతో వంట చేసి స్వచ్ఛమైన నెయ్యి వేసి పప్పు కలిపి తింటే అమృతమయంగా ఉండేది. సో అలాంటి పల్లె సీమలు కలిగిన నా సీమ రతనాల సీమ. కానీ ఈనాడు పరిస్థితులు మారిపోయాయి. దేశానికి వెన్నెముకలైన గ్రామసీమలు ఈరోజు జీవించడానికి అవసరమైన 4 మెతుకులు దొరకక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండడానికి గూడు లేక పల్లె సీమలు తరలిపోతున్నాయి పట్టణాలకు. నా కళ్యాణదుర్గం చుట్టూ ఉన్న అనేక గ్రామాల ప్రజలు కరువు కాటకాలతో నిత్యము సహజీవనం చేస్తున్నారు. చెట్లు కూలిపోయాయి, పచ్చదనం తగ్గిపోయింది. ఎడారి రాక్షసులు విజృంభిస్తున్నాయి. సహజ జీవన విధానం పోయింది. అసహజ జీవన విధానం వచ్చింది. మంచి ప్రకృతి అందించిన కూరగాయలు లేవు. అంతా హైబ్రిడ్ మయమైపోయింది. స్వచ్ఛమైన అన్నం లేదు. బియ్యం కల్తీ బియ్యం, ఏవేవో పేర్లు, అర్లీ సోనాలని, జీలకర్ర సోనా అని ఏవేవో పేర్లు పెట్టుతున్నారు. స్వచ్ఛమైన కందిబేడలు దొరకడం లేదు. స్వచ్ఛమైన ఆకుకూరలు కూడా దొరకడం లేదు. ఆకుకూరలు కూడా విషమయం, పురుగులమయం. కల్తీ పాలు, కల్తీ నెయ్యి, అసలు జీవితమే కల్తీమయమైపోయింది. గాంధీ ఆశించిన గ్రామాభ్యుదయం ఏమయ్యింది? పల్లె సీమలకు ఈ దుర్గతి ఎందుకొచ్చింది? డెబ్భై 74 ఏళ్ల స్వతంత్ర అనంతరం మన బతుకులు ఎందుకు చిన్నాభిన్నమైపోయాయి? దీనికి ఎవరు కారకులు? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సక్సెస్ హ్యాజ్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. చూసారా ఎంత బాగా ఉంది? విజయం లభిస్తే దాని కారకులు ఎవరు అంటే విజయానికి తండ్రులు ఎక్కువ. నేను అని ముందుకొస్తారు. అపజయానికి కారకులు ఎవరు అంటే నేను కాదు. అపజయం ఒక అనాథ. విజయం ఎంతమంది తండ్రులో. సో అలా
ఈనాడు గ్రామసీమలు అభివృద్ధి లేక, జీవించే అవకాశాలు లేక, కళ్యాణదుర్గం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున ప్రజలు కళ్యాణదుర్గం వదిలి చిత్రదుర్గం, దావణగిరి, తుమ్కూరు, బెంగళూరు అలా వలసలు వెళ్ళిపోతున్నారు. నేను ఒకసారి శబరిమల వెళ్ళి ఒక చోట టీ తాగుదామని కారు ఆపాను. టీ తాగుతూ ఉంటే పక్కన టెలిఫోన్ గుంతలు తీస్తూ తెలుగులో మాట్లాడుతున్నారు ఆ కూలీలు. వారి దగ్గరికి వెళ్ళి, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, సార్ మాది అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతం, మేము వడ్డేవాళ్ళము, అక్కడ పనులు లేక ఇక్కడ టెలిఫోన్ పనులు గుంతలు తీస్తే ఎక్కువ కూలీ లభిస్తుందని అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన వలస కూలీలని చెప్పేసరికి నాకు ఆశ్చర్యమైంది. ఒకనాడు ఘనమెంతో ఘనకీర్తి కలిగిన నా గ్రామసీమలు ఇంతటి అధోగతి పాలవుతున్నాయి. పెద్ద పెద్ద రైతు బిడ్డలు భూములు అమ్ముకొని కొంటే కొరవి, అమ్మితే అడవి అంటారు. ఏదో వచ్చిన సొమ్ముకు అమ్మి వేసి పట్టణ ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మరికొందరు ఆ పల్లెలు వదలలేక, ఇళ్ళు వదలలేక, భూములు వదలలేక, పశువులను వదలలేక గబ్బిలాలు చూరుకు వేలాడినట్లు వేలాడుతూ అక్కడే బతుకు వెళ్ళగిస్తున్నారు. కానీ పత్రికలలో ప్రభుత్వం పల్లెసీమలకు ఈ పథకాలు తెచ్చాం, ఆ పథకాలు తెచ్చాం, ఇంత అభివృద్ధి చేస్తున్నాం, అంత అభివృద్ధి చేస్తున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నాం, రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నాం అని మైకు పట్టుకొని ఊదరగొడుతున్నారు. కానీ నాకు అందులో ఎంతమాత్రం నిజం నాకు కనిపించడం లేదు. గాంధీ కోరుకున్న స్వరాజ్యమైతే వచ్చింది, కానీ గ్రామసీమలకు స్వరాజ్యం రాలేదు, ఉన్నది కూడా పోయింది. ఇది అత్యంత బాధాకరం. ఇంకా కొంతమంది మన దేశం బాగా అభివృద్ధి చెందింది, టెక్నాలజీ పెరిగిపోయింది, అభివృద్ధికి నిదర్శనం హైదరాబాదులో సైఫరాబాద్ అని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని ఏవేవో చెబుతున్నారు. నేను డిగ్రీ చదివినప్పటి నుంచి ఇప్పటికి 52 సంవత్సరాలు పూర్తి అయింది. అనంతపురం జిల్లాలో ఒక మంచి ఫ్యాక్టరీ కూడా లేదు. లేక ఏదో పెనుగొండ ప్రాంతంలో ఒక కార్ల ఫ్యాక్టరీ వచ్చింది అని సంతోషించాలా, అది వెళ్ళిపోతుందేమో అని భయపడి బాధపడాలా అర్థం కావడం లేదు. ఇంకా నీటి వసతి, తాగునీళ్ళు ఇస్తాం, సాగునీళ్ళు ఇస్తాం,
అన్ని టీఎంసీలు ఇస్తాం, రాయలసీమకు ఎన్ని టీఎంసీలు ఇస్తాం, భైరవాన తిప్ప నింపేస్తాం, పేరూరు నింపేస్తాం, డ్యామ్ నింపేస్తాం అంటున్నారు. అక్కడేమో తెలంగాణ వాళ్ళు మనకంటే ముందే దొర్లి పొర్లి మా నీళ్లు ఏపీ వాళ్ళు తీసుకెళ్తున్నారని గోల పెడతారు. ఏది నిజం, ఏది అబద్ధం ఎలా తెలుసుకోవాలి? ఏది ఏమైనా పల్లె జీవన విధానం ఈనాడు లోపభూయిష్టంగా తయారైంది. ముఖ్యంగా రైతులు బలి పశువులుగా మారిపోయారు. ఈ రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళు బలి పశువులుగా మారిపోయారు. పంట పెట్టడానికి నీళ్లు లేవు. వర్షం వస్తే సాగు చేసి విత్తనాలు జల్లుతామంటే మంచి విత్తనాలు దొరకవు. మోసపూరితమైన విత్తనాలు, మొలకెత్తని విత్తనాలతో రైతు జీవనం కుతలమైపోతూ ఉంది. ఇక ఈరోజు ఏవో ఉచిత పథకాలని, ఆ పేరుతో రైతులకు పంట కాలంలో కూలీలు దొరకడం లేదు. దొరికిన 300, 400, 500 కూలీలు అడుగుతున్నారు. ఎన్నిసార్లు పంట పెట్టినా రైతులకు నష్టమే. భార్య మెడలో మంగళసూత్రాలు కూడా తిరిగి తెచ్చుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాయి మన రైతు కుటుంబాలు. పెద్ద మోతుబరి రైతులు ఈనాడు రైతు కూలీలుగా మారిపోతున్నారు. చెరువులు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి. మనకు ముఖ్యమంత్రులు 100కి 90 మంది మన రాయలసీమ వాళ్ళే. మరి ఏం చేశారు మన ముఖ్యమంత్రులు? రాయలసీమకి ఏం చేశారు? ఎన్నికల ముందు వస్తారు, జెండా రెపరెపలాడించుకుంటూ వస్తారు, మైకులు పటపటలాడిస్తూ వస్తారు, ఎన్నో కళ్ళబుల్లి కబుర్లు చెబుతారు, సొంత డబ్బాలు కొట్టుకుంటారు. ఇంగ్లీష్లో బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంపెట్స్. సొంత డబ్బా కొట్టింది. ఇంకా భరోసాలు, రైతు భరోసాలు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు భరోసాలు, అన్నీ దొంగ ప్రమాణాలు, ఓట్లను కొల్లగొట్టే ప్రమాణాలు, కళ్ళబొల్లి ప్రమాణాలు. ఇంకా పైగా ఈ మధ్య మొసలి కన్నీళ్ళు. అయ్యో నా రైతు, ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా నీకు. అయ్యో రైతు కూలీలు పస్తులున్నారా, వలస వెళ్తున్నారా, నేను వస్తాను, నిన్ను ఆదుకుంటాను, నాకు ఓటేయి. ఇలా దొంగ ప్రమాణాలతో అధికారంలోకి రావడం ఏ పార్టీ అయినా, నేను ఒక పార్టీ గురించి మాట్లాడడం లేదు, అన్ని పార్టీలు అలాగే తయారయ్యాయి.
ఇంకా కొంతమంది డబ్బుతో ఓట్లు కొనడం, అమాయకులైన ఓటర్లు అమ్ముడు పోవడం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యంగా ఓట్లు వేయించుకోవడం, బలమున్న వాడిదే రాజ్యం. సో అధికారంలోకి వచ్చినాక కనీసము తాము చేసిన వాగ్దానాలు గుర్తుపెట్టుకుంటున్నారా? లేదే. నేనా ఆ మీటింగ్లో అలా చెప్పానా? లేదే, అలా కాదు నేను చెప్పింది. సో ఇలా మాటలు మార్చడం, గొడుగులు మార్చడం, చేంజింగ్ ద కోట్స్ అంటే రంగులు మార్చడం, వేసుకున్న దుస్తుల రంగులు మార్చేయడం. వీటన్నింటిలో మన నాయకులు అందవేసిన చెయ్యి. మరి ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ప్రజలకు న్యాయం జరుగుతూ ఉంది? చివరికి బలి పశువులు మాత్రం ప్రజలే కదా, పేద ప్రజలే కదా, అట్టడుగు వర్గాలే కదా, అణగారిన వర్గాలే కదా, వెనుకబడిన కులాలే కదా. మరి ఎన్నాళ్ళు మోసపోతారు? ఇక పదవుల పందేరాలు. మీ కులం వాళ్ళందరూ ఓటేస్తే మీ కులానికి ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక 5,000 కోట్లు ఫండ్స్. ఈ కులాలు కూడా నాకైతే అర్థమే కావడం లేదు. 5,000 కలిసి ఉంటే బలం, కానీ కులం పేరుతో విడగొట్టుకొని ఎలా మనము మన హక్కులు సాధించుకోగలం? కాబట్టి పల్లె సీమలు మారాలి, గ్రామాభ్యున్నతి కావాలి. కులాల పేరట కుమ్ములాటలొద్దు. గ్రామాలు ఐకమత్యంగా ఉండాలి. గ్రామంలోకి ఎవరైనా అడుగు పెట్టాలంటే గ్రామస్తుల అనుమతి కావాలి. అలా కలిసికట్టుగా ఉండే రోజు రావాలి. గాంధీ చెప్పినట్టు దేశాభివృద్ధికి గ్రామసీమలు వెన్నెముక కావాలంటే గ్రామీణ యువత. ఈనాడు గ్రామాలలో యువకులు బాగా విద్యావంతులవుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు. మరి చదువుకున్న వారు కూడా ఎలా రాజకీయ ప్రలోభాలకు లోనవుతున్నారు? ఈ రాజకీయ నాయకులకు యువత యొక్క బలాలు బలహీనతలు బాగా తెలుసు. యువత యొక్క బలహీనతలను అండగా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓ యువత, మీ పల్లె స్వర్గసీమ, తల్లిలాంటి పల్లె సీమలు, 6 లక్షల పల్లె సీమల కలయికే ఈ భారతదేశం. కోల్కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై, లక్నో, బెంగళూరు, హైదరాబాద్, వీటి కలయికతో భారతావని ఏర్పడలేదు. 6 లక్షల గ్రామసీమల కలయికయే ఈ భరత భూమి. ఈ భరత భూమిపై స్వాతంత్రానంతరం జరుగుతున్న దోపిడీ చర్యలు ఆపాలి. అందుకు మీరే నడుము బిగించాలి. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. ఐకమత్యమే మహాబలం.
కాబట్టి చదువుకున్న గ్రామీణ యువత నడుము బిగించాలి. మీ పల్లె సీమల, మీ గ్రామాల హక్కులు మీరు సాధించుకోవాలి. నాయకులు మీ గ్రామానికి ఇచ్చిన వాగ్దానాలు మీరే నెరవేర్చుకోవాలి. నిలువరించి నెరవేర్చుకోవాలి. ఆ శక్తి మీకు లేదా? ఆ యుక్తి మీకు లేదా? ఎందుకు బలహీనతలు, ప్రలోభాలు? చిన్న పదవి వస్తే చాలా నోరు మూసుకోవడమా? జేబులో కొంత డబ్బు పెడితే చాలా నోరు మూసుకోవడమా? నీ గ్రామాన్ని తాకట్టు పెడతావా? నీ గ్రామాభివృద్ధిపై నీకు శ్రద్ధ లేదా? గ్రామాలు అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. పట్టణాలు అభివృద్ధి చెందితే నగరాలు అభివృద్ధి చెందుతాయి. నగరాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. గురజాడ గారు చెప్పిన మాటలు మరిచారా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సొంత లాభం కొంత మానుకో, పరుల కోసం పాటుపడబోయ్ అని గురజాడ మాటలు మరిచారా? కాబట్టి ఎందుకో నాకు ఈరోజు కర్ణాటకలో ఒక పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి చెప్పిన ఉపన్యాసం విన్న తరువాత నా హృదయం చలించిపోయింది. ఆయన మాటలు నా హృదయాన్ని కదిలించాయి. ఆయన పల్లెసీమల గురించి, వాటి గొప్పతనాన్ని గురించి చెప్పగా నాలో ఒక కొత్త ఆలోచన మొలకెత్తింది. ఆ ఆలోచనను 10 మందితో పంచుకుంటే 10 మంది మారుతారని కాదు, ఆ 10 మందిలో ఒకరిద్దరు మారినా, 1-2 గ్రామాలు మారినా నాకెంతో సంతోషం, సంతృప్తి కలుగుతుంది. అందుకే అప్పుడప్పుడు నేను ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసి పోస్ట్ చేస్తుంటాను. అన్యథా భావించకండి. ఈయనకేం పొద్దుబోదా, ఈయనకేం పని పాట లేదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. అనుకోనండి. వాళ్ళు అనుకునే దానివల్ల నాకు నష్టమేమీ లేదు. కానీ నేను చెప్పవలసిన దాన్ని ఒక పద్ధతిలో మీకు చెబితే మీరు అర్థం చేసుకొని మీలో కొంచెమైన మార్పు కలిగితే అది దేశానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ 3 విషయాలు మీకు తెలియజేసే అవకాశం నాకు కలిగినందుకు సంతోషిస్తూ విరమిస్తున్నాను. జై భారత్, జై జై భారత్, జై గ్రామసీమలు, జై జై పల్లెసీమలు. వందనాలు.